తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి మంత్రలోపం, క్రియాలోపం, ద్రవ్యలోపం, శ్రద్ధాలోపం, భక్తిలోపం అనేటువంటి ఈ లోపాలను పూరించడానికి ప్రాయశ్చిత్తంగా కృచ్ఛ చాంద్రాయణ వ్రతాలు అనుసరించాలి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. అటువంటి కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాలలో కూడా లోపాలు ఏర్పడినప్పుడు చాతుర్మాస వ్రతాన్ని చేయాలి. చాతుర్మాస వ్రతంలో కూడా లోపాలు ఏర్పడినప్పుడు దానికి ఏం చేయాలి అంటే దానికి ఉండేటువంటి ఒకే ఒక మార్గము పవిత్రోత్సవం. సర్వప్రాయశ్చిత్తంగా ఈ పవిత్రోత్సవాన్ని ఆగమశాస్త్రం విశేషంగా పాంచరాత్రము నొక్కి వక్కానిస్తూ చెబుతుంది. అందువల్ల ఈ పవిత్రోత్సవం ఎంతో ఉత్కృష్టమైనటువంటిది. అన్ని రకాల వారికి వారి వారి కోరికలను అనుసరించి వారి వారి యొక్క కామ్యాలను అనుసరించి ఫలితాన్ని ఈ పవిత్రోత్సవం అందజేస్తుంది. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరము పవిత్రోత్సవం అమ్మవారికి భాద్రపద మాసంలో ఆరంభం కాబోతున్నది. 4వ తేదీ సాయంకాలము అమ్మవారి ఆలయంలో అంకురార్పణము, రక్షాబంధనము, మరుసటి రోజు ఉదయము యాగశాల ప్రవేశము, అగ్నిప్రతిష్ఠ, చతుస్థానార్చనాదులన్నీ కూడా జరపబడుతుంది. ఆ రోజే పవిత్ర ప్రతిష్ఠ కూడా జరిపి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయము అమ్మవారికి, స్వామివారికి అందరికీ కూడా పవిత్ర సమర్పణ చేయడం జరుగుతుంది. ఆ మరుసటి రోజు పౌర్ణమి రోజు మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనము చేసిన తర్వాత కుంభప్రోక్షణాది కార్యక్రమాలన్నీ జరపబడుతుంది. అలాగే వెనువెంటనే అమ్మవారికి తీర్థాభిషేకమును మరియు అవభృత స్నానముతో ఈ కైంకర్యము నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరము జరిగేటువంటి విధముగా వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.